గురువారం మంచి రోజు. ఈరోజు ఉప్పు మరియు గాజు గ్లాసుతో ఇలా చేస్తే చాలు, కష్టాలు కన్నీళ్లు పోతాయి. వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. ఈ సమాజంలో చాలామందికి విపరీతమైన సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను భరించలేక చాలా వరకు కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు. కష్టాలతో, కన్నీళ్లతో, సమస్యలతో, బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ధనం విషయంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, మనశ్శాంతి విషయంలో కావచ్చు. మనిషి అన్నాక అనేక రకాల కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల నుండి బయటపడటం కోసం ప్రతి ఒక్కరూ అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి గురువారం రోజు ఉప్పు మరియు గాజు గ్లాసుతో ఒక పరిహారం చేస్తే చాలు, కష్టాలు కన్నీళ్లు పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. గాజు గ్లాసు చాలా విశేషమైనది. గాజు గ్లాసుతో ఏ పరిహారం చేసినా 100% ఫలితాలు వస్తాయి. గాజు గ్లాసుతో మన కష్టాలను కూడా సునాయాసనంగా తొలగించుకోవచ్చు. ఉప్పుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు. మనకు వంటకు ఉప్పు కావాలి, ఆరోగ్యానికి ఉప్పు కావాలి. ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఉప్పు ఒలికితే ఏదో కీడు జరుగుతుందని చెప్పటమే కాదు, ఒలికిన ఉప్పుని ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని, దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్తారు. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మథనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ప్రత్యేకంగా గురువారం రోజు గాజు గ్లాసు మరియు ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉండే కష్టాలు కన్నీళ్లు బాధలు సమస్యలు అన్నీ పోతాయి. వద్దన్నా ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి గురువారం రోజు ఉప్పు గాజు గ్లాసుతో ఏం చేస్తే మీ కష్టాలు కన్నీళ్లు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు పగ సాధించాలంటే ఏం చేయాలో తెలిపే పవిత్ర కథను విందాం. ఒకసారి ఓ వ్యక్తి ఓ మహర్షి దగ్గరకు వెళ్ళి, స్వామి, నాకు ద్రోహం తలచిన వారి మీద, నన్ను మోసం చేసిన వారి మీద, నా పైన నింద మోపిన ప్రతి ఒక్కరి మీద పగ సాధించాలనిపిస్తుంది. నన్ను ఏమి చేయమంటారు అని అడిగాడు. అప్పుడు మహర్షి ఒక సంచిని అతడి చేతిలో పెట్టి, దీనిలో నువ్వు ఎవరిపైన అయితే పగ సాధించాలి అని అనుకుంటూ ఉన్నావో వారి పేర్లను ఒక్కో ఆలుగడ్డపై రాసి ఈ సంచిలో వేసుకో. ఒక ఆలుగడ్డపై ఒకరి పేరు మాత్రమే రాయాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ సంచిని మాత్రం మర్చిపోకూడదు. నీ వెంటే తీసుకుని వెళ్ళాలి అన్నారు. ఇంత సులువ, ఇంకేదో చెప్తారనుకున్నానే అని చెప్పి సంచిని తీసుకుని బయలుదేరాడు. అతడికి ఎవరిపైన అయితే కోపం ఉందో ఆ వ్యక్తి పేర్లు ఆ ఆలుగడ్డలపై రాసి వెంట తీసుకుని వెళ్ళాడు. మొదట్లో అది ఇబ్బందిగా అనిపించలేదు. ఆ తరువాత బరువు పెరిగింది. ఆలు కుళ్ళిపోవటం మొదలయ్యింది. భరించలేని కంపు వస్తున్నది. ఇప్పుడు ఇతని దగ్గరకు రావడానికి అందరూ అసహ్యించుకుంటున్నారు. స్నేహితులు, బంధువులు, భార్య, పిల్లలు అందరూ అసహ్యించుకుంటున్నారు. దాంతో ఆ వ్యక్తి ఆలుగడ్డల్ని పడేసి ఆ సంచిని తీసుకుని స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి స్వామీజీ ఇలా చేశారు? ఎవరూ నా దగ్గరకు కూడా రావటం లేదు. నన్ను పగ సాధించవద్దని చెప్పడానికేగా ఈ ప్రయత్నం అన్నాడు. అంటే నన్ను బాధపెట్టిన వారిని వదిలివేయమని, వారి పాపంతో వారే పోతారనేగా అన్నాడు. అప్పుడు మహర్షి, కాదు నాయన, నువ్వు వదిలివేయటం కన్నా నీ మనసు నుండి తీసివేయమని చెప్తున్నాను. చెడిపోయాయని ఆలుగడ్డలను పడేశావు. ఆ సంచినే నువ్వు పడేసి ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ప్రశాంతమైన మనసును నువ్వు కలిగి ఉండాలని అంటున్నాను. నిన్ను బాధపెట్టిన వారు ఖచ్చితంగా అనుభవిస్తారు. దాన్ని తలచి నువ్వెందుకు బాధపడటం? నువ్వు నీ పనిమైన మనసును లగ్నం చెయ్యి, సంతోషంగా ఉండు. ఏది మర్చిపోవాలో అది గుర్తుపెట్టుకొని బాధపడటం ఎందుకు? ఏది గుర్తుపెట్టుకోవాలో వాటిని మర్చిపోయి సంతోషాన్ని దూరం చేసుకోవటం ఎందుకు అని చెప్పారు.
ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే అందరి జీవితాలు నందనవనమే. ఇక వీడియోలోకి వస్తే, నిత్య జీవితంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉపయోగించి పరిష్కారాలు చేయటం ద్వారా గ్రహాల అనుగ్రహం కలుగుతుంది. దాని వలన కష్టాలు, కన్నీళ్ల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడి జీవితంలో తొందరగా ధనవంతులుగా మారవచ్చు. ఎవరైనా సరే గురువారం రోజు గాజు గ్లాసు ఉప్పుతో ఒక పరిహారం చేసినట్లయితే అతి త్వరలోనే కష్టాలు, కన్నీళ్లు పోతాయి, ఐశ్వర్యవంతులుగా మారిపోతారు. అసలు ఏం చేయాలి అంటే, ముందు గురువారం రోజు ఒక గాజు గ్లాసును తీసుకుని దానిలో నిండుగా గల్లులుప్పు పోయండి. తర్వాత ఈ ఉప్పు నిండిన గ్లాసును ఒక ప్లేట్లో పెట్టి ఆ తర్వాత ఈ గ్లాసును మీ స్నానాల గదిలో ఒక మూలన ఉంచండి. ఇలా పెడితే గ్రహాల అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు, కన్నీళ్లు పోతాయి, తొందరగా ధనం వస్తుంది, ఐశ్వర్యవంతులుగా మారిపోతారు. ఉప్పు గ్లాసును స్నానాల గదిలో ఉంచటం వీలు కాని వారు ఇంట్లో ఏ గదిలో అయినా సరే, ఏ మూతలో అయినా సరే ఉప్పు గ్లాసును పెట్టి ఉంచితే తప్పకుండా త్వరలోనే కష్టాలు, బాధలు, కన్నీళ్లు పోతాయి. ఎందుకంటే ఉప్పుకు అంత శక్తి ఉంది. ఇలా పెట్టిన ఉప్పును వారానికి ఒక్కసారి మార్చేస్తూ ఉండండి. అంటే ఈ గురువారం పెట్టిన ఉప్పును మళ్ళీ గురువారం తీసేసి షింకులో కరిగించేయండి. మళ్ళీ ఈ పరిహారం చేసి కొత్త ఉప్పును గ్లాసులో వేసి బాత్రూంలో కానీ, ఇంట్లో ఏదో ఒక మూలల్లో కానీ పెట్టండి. ఇలా మొత్తం 5 లేదా 7 గురువారాలు చేశారంటే ఖచ్చితంగా కష్టాలు, కన్నీళ్లు పోయి ఐశ్వర్య యోగం కలుగుతుంది, వద్దన్నా డబ్బు వస్తుంది. కాబట్టి మీరు కూడా గురువారం రోజు ఉప్పు గాజు గ్లాసుతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ ఒక్క వస్తువును పెడితే చాలు, లక్ష్మీదేవి మీ ఇంటికి లక్షలు కాదు కోట్లు తీసుకుని వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీరు కుబేరుల్లాగా మారిపోతారు. కావలసినంత ధనం వస్తుంది. జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ వస్తువులు పెట్టడం వలన చక్కగా అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు, గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ వస్తువును పెట్టడం వలన మీ సుడి తిరిగిపోతుంది, చక్కటి సంపాదన వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, మీరు అదృష్టవంతులుగా మారిపోతారు, ధన సమస్యలు పోతాయి. ఇక మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి ధన సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఇంతకీ గురువారం రోజు పోపుల డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ధనం కావాలని, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఆశపడుతూ ఉంటారు వారందరూ కూడా గురువారం రోజు వంటగదిలో ఉండే పోపుల డబ్బాలో ఒక కరక్కాయను పెట్టండి. ముందు ఒక మంచి కరక్కాయను తీసుకొని ఆ కరక్కాయని కుడి చేతిలో పట్టుకొని, అమ్మా లక్ష్మీదేవి, నువ్వు మా ఇంటికి వచ్చి మాకు సకల ఐశ్వర్యాలను కలగచేయి తల్లి అని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత ఈ కరక్కాయను పోపుల డబ్బాలోని మధ్యలో ఉండే కప్పులో పెట్టి వదిలివేయండి. అంతే. ఇలా 2 నెలలకు ఒక్కసారి ఏదో ఒక గురువారం రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలు. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, ధనలాభం కలుగుతుంది. కనుక గురువారం రోజు మీరు కూడా పోపుల డబ్బాలో ఈ వస్తువును వేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. పోపుల డబ్బాలో ఉండే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. కొంతమంది ఇళ్లల్లో 2 రకాల పోపుల డబ్బాలు ఉండాలి. అందులో ఒక దానిలో తాలింపులను వేసుకుంటూ ఉంటారు, మరొక దానిలో మసాలా దినుసులను వేసుకుంటూ ఉంటారు. వంటగదిలో ఉండే చాలా వస్తువులు లక్ష్మీదేవికి ఇష్టమైనవే. వంటగదిని శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటిలో ఎప్పుడూ కూడా తిష్ట వేసుకుని కూర్చుంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. పోపుల డబ్బాలతో పాటు వంటగదిలో ఉండే ప్రతి వస్తువును శుభ్రంగా ఉంచుకోవాలి. పూర్వం మన పెద్దలు పోపుల డబ్బాలో వీటిని పెట్టి ఉంచేవారు. పూర్వకాలం నుండి పోపుల డబ్బాకు ఎంతో విశిష్టత ఉంది. అయితే కాలం మారుతున్న కొద్దీ రకరకాల డబ్బాలు వస్తూ ఉన్నాయి. పోపులను రౌండ్గా ఉండే పోపుల డబ్బాలో కాకుండా నిలువుగా ఒక స్టాండ్ లాగా ఉండే వాటిల్లో వేసుకుంటూ ఉన్నారు. కానీ పోపులను ప్లాస్టిక్ బాక్స్లో వేసిన, స్టీల్ బాక్స్లో వేసిన అవి రౌండ్గా ఉండే బాక్స్లోనే వేయాలి. దానికి సపరేట్గా గిన్నెలను ఉంచి ఆ గిన్నెల్లో చక్కగా ఒక్కో పదార్థాన్ని వేసి పోపుల డబ్బాను చక్కగా శుభ్రంగా పెట్టుకోవాలి. ట్రెండ్ మారిందిగా, ఇంకా పాత పద్ధతులను ఏం పాటిస్తాము అని అనుకుంటే మాత్రం ప్రయోజనం ఏమీ ఉండదు. కొన్ని పరిహారాలకు పాత పద్ధతులను పాటిస్తేనే మనం ఫలితాలను చూస్తాము. అది కూడా చేసే పరిహారాలపై పూర్తి నమ్మకం ఉండాలి.
ఏదో మొక్కుబడిగా చేశాం అంటే చేశాం అన్నట్లుగా కాకుండా పరిహారం చేసిన ఫలితం దక్కుతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనే నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. వంటగదిలో ఉండే పోపుల డబ్బా స్టీల్ది అయితే చాలా మంచిది. ఎందుకంటే స్టీల్ దానిలో పోపులను ఉంచితే అవి త్వరగా పాడవవు. తాలింపులో ఉండే పోపుల డబ్బాలో వెల్లుల్లి, అల్లము వంటివి పెట్టకూడదు. కొంతమంది కారము, పసుపు, ఉప్పు వంటివి కూడా పోపుల డబ్బాల్లోనే పెడుతూ ఉంటారు. అలా పెట్టడం మంచిదే, కానీ అల్లం, వెల్లుల్లి వంటివి పోపుల డబ్బాలో పెట్టకూడదు. పోపుల డబ్బా ఎప్పుడూ కూడా తీసిన అందులో నుంచి మంచి సువాసన రావాలి. పోపుల డబ్బాలో మంచి సువాసన వచ్చే వస్తువులను పెట్టుకోవాలి. యాలకులు, లవంగాలు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఒక రకమైన సువాసనను కలిగి ఉంటాయి. అలాగే కొంతమంది సులువుగా ఉంటుంది కదా అని తాలింపులను అన్నిటినీ కూడా కప్స్లో వేసుకోకుండా అన్నిటినీ ఒక బాక్సులో వేసేస్తూ ఉంటారు. పోపుల డబ్బాలో ఉన్న కప్స్ తీసేసి ఆవాలు, జీలకర్ర, పప్పులు అన్నీ కూడా కలిపేసి ఆ బాక్సులో ఉంచుతారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. ఎందులో వస్తువులు అందులో ఉంచుకోవాలి. అలాగే పోపుల డబ్బాతో పని అయిపోయిన తర్వాత దానిపై మూతను తీసి ఉంచకూడదు. ఎక్కువ సమయం వరకు పోపుల డబ్బా మూత తీసి ఉంచితే ఆ డబ్బాలో ఉన్న వస్తువులు వాటి సువాసనను కోల్పోతాయి. కాబట్టి పోపుల డబ్బా విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. పోపుల డబ్బాలో ఉండే మధ్య గిన్నెలో చిల్లర డబ్బులను పెట్టుకోండి. పోపుల డబ్బాల్లో చిల్లర కాయిన్స్ పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటిలో నాట్యం చేస్తుంది. చిల్లర కాయిన్స్ను పోపుల డబ్బాలో పెడితే మీ ఇంటిలో ఉన్న డబ్బు రెండింతలు అధికమవుతుంది. అలాగే పోపుల డబ్బాలో ఉండే వస్తువులను పురుగు పట్టకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ మీ ఇంటిలో ప్లాస్టిక్ డబ్బానే ఉంది, అందులో ఎలా పెట్టుకోవాలని ఆలోచిస్తున్నట్లు అయితే ఆ ప్లాస్టిక్ డబ్బాలో మధ్య కప్పులో వీటిని పెట్టి వాటిపై పేపర్ వేసి ఆ పేపర్పై కాయిన్స్ను వేయండి. ఇలా పోపుల డబ్బాలో వీటిని పెట్టుకుంటే మీకు ధన సమస్యలు అనేవే ఉండవు. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఆడవారందరూ కూడా పోపుల డబ్బాను దానితో పాటు వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని పెట్టుకోండి. మీరు పరిహారాలు చేసి వంటగదిని, పోపుల డబ్బాను శుభ్రంగా ఉంచకపోతే పరిహారం చేసిన ఫలితం దక్కదు. ఏ స్త్రీ అయితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను చక్కగా చూసుకుంటుందో ఆ స్త్రీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మరి మీరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటూ ఉన్నారా? అయితే పోపుల డబ్బాలో ఈ 2 వస్తువులను, ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న 2 వస్తువులను పెట్టి లక్ష్మీదేవిని మీ ఇంటికి సిరుల మూటతో వచ్చేలాగా చేసుకోండి. వంటగదిలో ఉన్న వస్తువులను శుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను మీ సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి.